Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం టాప్ 50 సమ్స్ అయితే మనం చెప్పుకుంటాను. అందులో ఇది నెక్స్ట్ పార్ట్. ఈ పార్ట్లో మనం మన పాస్ మెటీరియల్లో 5th క్వశ్చన్, యాక్చువల్గా అక్కడ 5th క్వశ్చన్ అనేది లేదమ్మా, ఇది కాదు. 5th క్వశ్చన్ 4.1 చేసుకొని ఈ క్వశ్చన్ యాడ్ చేయాలి మెటీరియల్లో. అప్పుడు నేను ఇవ్వడం మర్చిపోయాను. ఎవరైనా పాస్ మెటీరియల్ ఆల్రెడీ తీసుకున్నట్లయితే అందులో ఉన్న 5th క్వశ్చన్ని మీరు 4.1 అని చేయండి. ఆ 5th క్వశ్చన్ని ఇగోండి, ఈ క్వశ్చన్ రాసుకోండి. వేరే క్వశ్చన్ ఇది ఇవ్వలేదు, మర్చిపోయాను. బట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువ శాతం ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. అన్ని క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంతవరకు ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే ముందు పార్ట్ అయితే క్లియర్గా చూడండి. అయితే గమనించాలి, ఈ క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా రావు. ఈ వీడియో మరలా క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్పటానికి మరి కొన్ని వీడియోస్ మాత్రమే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఇదొక ఫ్రీ వీడియో. ఈ వీడియో ఒకసారి మీరు చూసి క్లాస్ ఎలా ఉందో అర్థం చేసుకొని అప్పుడు వీడియోస్ పర్చేజ్ చేసుకోండి. జస్ట్ 600 పేమెంట్ చేసినట్లయితే, ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ 9986693995కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు పాస్ అయ్యే విధంగా క్లాసెస్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ పాస్, మంచి పర్సంటేజ్ అంటే 40 అబవ్ మార్క్స్తో 1B అనేది పాస్ అవ్వచ్చు. కాబట్టి ఎవరికైనా క్లాసెస్ కావాలి అంటే వీడియో చూసాక డిసైడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే మీకు అవసరం లేకపోయినా ఎవరికైనా అంటే మ్యాథ్స్ ఫెయిల్ అయిపోతామేమో అని భయం ఉన్నవారు ఈ వీడియోస్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. కాబట్టి వారికి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. అలా లైక్ చేసినట్లయితే యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మమ్మ, జాగ్రత్తగా ఉండండి. చాలా ఈజీ. ఆల్రెడీ కోర్స్ పర్చేజ్ చేసిన వారు దీనికి ముందు పార్ట్లో మిగతా క్వశ్చన్స్ పెట్టాను, అవి చూడండి. Find the value of k lines joining the origin to the points of intersection of the curve and the line are mutually perpendicular. ఒకదానికొకటి మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అయితే ఆ లైన్స్, అప్పుడు మన కే వాల్యూ కనుక్కోమన్నాడు. వెరీ సింపుల్ అమ్మ. చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే ఈ కర్వ్ అనేది చూసుకోవాలి. ఇది హోమోజీనియస్ కాదు. హోమోజీనియస్ అంటే ఏమిటి? ఒక ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క వేరియబుల్ టర్మ్ యొక్క పవరు అనేది ఈక్వల్గా ఉంటే దానిని మనం హోమోజీనియస్ అంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్స్ యొక్క పవర్ 2, వై యొక్క పవర్ ఇక్కడ 1 కానీ ఎక్స్ పవర్ 1 1 1 2 అంటే ఇది 2a, వై స్క్వేర్ ఇది 2a, బాగానే ఉంది. 1 2 3 ఈ 3 టర్మ్స్ యొక్క పవరు ఈక్వల్గా ఉంది 2. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 1, ఇక్కడికి వచ్చేటప్పటికి 1, ఇక్కడ ఏమీ లేదంటే 0, వేరియబుల్ లేదు అంటే దాని అర్థం ఏంటమ్మా? దాని యొక్క పవర్ 0. ఎందుకు? 1 × x పవర్ 0 మనం ఇలా రాసుకోవచ్చు. x పవర్ 0 అంటే 1 × 1 సరిపోయింది కదా, అందుకు 0. సో ఇప్పుడు దీన్ని మనం దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 2, దీని డిగ్రీ కూడా 2 చేయాలి. అలా చేయటాన్నే మనం ఏమో అంటామంటే హోమోజినైజింగ్ అంటాము. అంటే ఈ కర్వ్ని హోమోజినైజ్ చేయాలి. దేని సహాయంతో? విత్ హెల్ప్ ఆఫ్ ద గివెన్ లైన్. ఈ లైన్ సహాయంతో మనము దీన్ని హోమోజినైజ్ చేయొచ్చు. అలా చేస్తే వచ్చినటువంటి కర్వ్స్ నుండి బేస్ చేసుకొని కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగో కూడా చెప్తాను. ముందుగా చూడండి, చాలా ఈజీ. గివెన్ ఏమి ఇచ్చాడమ్మా? ముందు కర్వ్ రాయండి. 2x² - 2xy + 3y² + 2x - y + 1 = 0. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు గివెన్ లైన్ ఏంటో చూడండి, x + 2y = k అమ్మ. ఇప్పుడు మీరు దీని సహాయంతో దీన్ని హోమోజినైజ్ చేయాలి అంటే ముందుగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే రైట్ సైడ్ 1 ఉండేటట్లు చూసుకోవాలి. 1 కావాలి అంటే మొత్తాన్ని kతో డివిజన్ చేయాలి. చేయండి. దట్ ఎంప్లాయిస్ x + 2y / k = k/k. క్యాన్సల్. సో x + 2y / k = 1. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేయాలమ్మా? హోమోజినైజింగ్ అన్నా పర్వాలేదమ్మా. హోమోజినైజ్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ 2. ప్రతిదీ ఈ టాపిక్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ కూడా ఇలాగే
ఒక క్వశ్చన్ వచ్చింది అంటే మిగతావన్నీ కూడా మీకు వచ్చినట్లే. కాబట్టి ఎట్టి పరిస్థితిలో క్వశ్చన్ మిస్ అవ్వద్దు. ఈ 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పబ్లిక్లో గ్యారంటీగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎలా చేస్తామమ్మా? దట్ ఎంప్లాయిస్ 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్, ఇప్పుడు చూడండి అమ్మా, ఇది 2 2 2 సరిపోయింది. ఇక్కడ ఏమీ లేదంటే 1 డిగ్రీ 1. ఇది ఎంత అవ్వాలి? డిగ్రీ 2 అవ్వాలి. దీని యొక్క డిగ్రీ ఎంత చూడండి, 1 1 అంటే 1. సో ఈ 1తో దీన్ని మల్టిప్లై చేస్తామనుకోండి, ఇదేమో డిగ్రీ 1 అంటే పవర్ 1, ఇక్కడ పవర్ 1 1 1 2 అవుతుందా లేదా? సో దీన్ని ఏం చేయాలమ్మా? 1తో మల్టిప్లై చేయాలి. సో 2x ఇంటూ 1 అర్థమవుతుందా? అలాగే మైనస్ y ఇంటూ 1, ఎందుకు? దీని డిగ్రీ పవర్ 1, ఇక్కడ కూడా పవర్ 1 1 ఇంటూ 1 2 అవుతుంది. ఓకేనమ్మా? పవర్స్ అంటే బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ యాడ్ చేయాలి. 1 + 1 1 ఇంటూ 1 కాదు, 1 + 1 2 అయిపోయింది. ప్లస్ 1 ఎక్కడ ఏం చేయాలి? డిగ్రీ 0 ఇది. డిగ్రీ 2 కావాలంటే దీని యొక్క స్క్వేర్ కావాలి మనకి. దీనికి స్క్వేర్ కావాలి, 1 కాదు. 1కి స్క్వేర్ చేస్తే డిగ్రీ ఇక్కడ స్క్వేర్ వచ్చేస్తుంది కదమ్మా, x². కాబట్టి మనం ఇక్కడ రాయని అవసరం లేదు, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఆఫ్ 1 అంటే ఈ మొత్తం రాయాలమ్మా. x ప్లస్ 2y హోల్ బై k మైనస్ y ఆఫ్, మరలా 1 అంటే ఈ మొత్తం రాయాలి. x ప్లస్ 2y హోల్ బై k ప్లస్ 1 ఆఫ్ అంటే రాయిపోయినా పర్లేదు, 1 ఆఫ్ 1² అంటే ఇది మొత్తం x plus 2y by k whole square is equal to 0. That implies, simplify చేయండి అమ్మా. 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్, ఇది మల్టిప్లై చేయండి, 2x ఇంటూ x 2x² బై k, తర్వాత ప్లస్ 2x ఇంటూ 2y 2 2s are 4, x ఇంటూ y xy బై k మైనస్ y ఇంటూ ఎక్స్, వైఎక్స్ అన్నా xy అన్నా ఒకటే బై k, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y ఇంటూ y² బై k ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వేయాలమ్మా. a అంటే x కాబట్టి x² ప్లస్ 2ab, a అంటే x, b అంటే 2y. సో 2ab కాబట్టి 2 2s are 4xy ప్లస్ b² అంటే 2y హోల్ స్క్వేర్, 2y హోల్ స్క్వేర్ 2 2s are 4y² బై k² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి అమ్మా. 2x² డైరెక్ట్గా k²తో ఎల్సిఎం చేద్దాం అమ్మ. డైరెక్ట్గా ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ k² ఉంది, ఇక్కడ k ఉంది, ఇక్కడ k ఉంది, ఇక్కడ ఏం లేవు, బై 1 బై 1 బై 1 ఉన్నట్లు. అంటే దాని అర్థం ఏమిటంటే 1తో k²ని డివిజన్ చేయాలి. 1తో k² ఎన్నిసార్లు పోతుంది? k² టైమ్స్. అంటే ఈ k²తో దీన్ని మల్టిప్లై చేసేయాలి. అంటే 2x² k² అన్నా చూడండి, 2k² x² అన్నా ఒకటే. k² ఇక్కడ రాసాం మైనస్ సేమ్ 2k² xy ప్లస్ మరలా 3k² y² ప్లస్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక k ఉంది. kని k²తో డివిజన్ చేస్తే ఎంతమ్మా? k ఇంటూ k కదా k² అంటే. kతో డివిజన్ చేస్తే ఒక k పోతుంది, ఒక k ఉంటుంది. కాబట్టి ఒక k ఇప్పుడు అంటే 2kx² ప్లస్ ఇక్కడ కూడా ఒక k ఉంది కాబట్టి మరి ఒక k 4kxy మైనస్ ఇక్కడ కూడా ఒక k kxy మైనస్ ఇక్కడ కూడా ఒక k 2ky² ప్లస్ ఆల్రెడీ k² ఉంది కాబట్టి యాజ్ టీజ్గా రాసేయాలి దాన్ని. k కానీ ఏమీ రానవసరం. ఇక్కడ k ఏమీ లేదు కాబట్టి k²తో మల్టిప్లై చేసాం. ఇక్కడ డినామినేటర్లో k ఉంది కాబట్టి ఒక k పోయింది, ఒక kతో డివిజన్ చేసాం. ఇక్కడ k² ఉంది కాబట్టి k²కి k² పోతుంది, ఇది యాజ్ టీజ్గా రాసేయడమే. x² ప్లస్ 4xy ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే k²ని డైరెక్ట్గా అటువైపు పంపించాం. ఇప్పుడు చూడండి అమ్మా, ముందు x² టర్మ్స్ రాద్దాం. x² టర్మ్స్ రాసేటప్పుడు ఒకసారి చూడండి x² టర్మ్స్ ఎలా రాస్తాము. ఇక్కడ ఎంత ఉందమ్మా? 2k² అంటే ఇక్కడ ఎంత కామన్ తీయచ్చు? 2k² కామన్ తీసేయచ్చు. x²లో 2k² కామన్ తీయచ్చు. అలాగే x² ఇగోండి అమ్మ x² అంటే 2k కామన్ తీసేయచ్చు ప్లస్ 2k. తర్వాత x²
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందంటే +1 కామన్ తీయొచ్చు, ఇది ఎక్స్ స్క్వేర్. అర్థమైందా? తర్వాత XY టర్మ్ రాయండి. ప్లస్ XY టర్మ్ అంటే ఏం కామన్ వస్తుంది చూడండి. XY అంటే ఇక్కడ -2k², ఓకేనా, -2k², ఇంకా XY టర్మ్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది ప్లస్ 4k మైనస్ k అంటే 4kలో k పోతుందమ్మా 3k డైరెక్ట్ రాసేయండి. 3k ఓకేనా, 3k. నెక్స్ట్ XYలో +4 ఆఫ్ XY అయిపోయిందమ్మా. x² టర్మ్స్ రాస్తాము, XY టర్మ్స్ రాస్తాము, ప్లస్ y² టర్మ్స్. y² టర్మ్స్ ఏమన్నా చూడండి, ఇగోండి y² అంటే 3k², ఇంకా y² అమ్మ ఇగోండి -2k ఇంకా +4 ఆఫ్ y² = 0. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇదేదో 3 అనుకుంటే 3 ఈజ్ కంపేర్ విత్ ax² + 2hxy + by². దీంతో కంపేర్ చేసామనుకోండి. ఏ అంటే ఏంటి చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు కనిపించకపోతే పైన చూసుకున్నామా 2k² + 2k + 1 ఇది ఏ. అలాగే బి ఇదిగోండి, బి ఈజ్ ఈక్వల్ టు 3k² - 2k + 4. అలాగే 2h ఈజ్ ఈక్వల్ 2h అంటే దీంతో పని లేదు మనకి, రాసేయండి ఒకసారి -2k² + 3k + 4. అయితే ఏమి ఇచ్చాడు, గివెన్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అన్నాడు ఇవి. ఓకేనమ్మా, గివెన్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే ఏంటమ్మా, దేర్ఫోర్ a + b = 0. మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే a + b = 0. ఇక్కడ ఏ అంటే చూడండి ఒకసారి 2k² ప్లస్ ఇదిగోండి ఇదే 2k + 1 ప్లస్ b అంటే ఏంటి చూడండి అమ్మా, b ఇదిగోండి b 3k² - 2k + 4 = 0. +2k - 2k క్యాన్సల్, 2k² + 3k² ఏమో 5k² +1 + 4 + 5 = 0. యాక్చువల్గా మైనస్ రావాలమ్మా, అక్కడ ఒకసారి చూడండి -5 రావాలి. మనం క్వశ్చన్ తప్పు రాసామమ్మా, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఇక్కడ -1 ఉంది, మనం +1 రాస్తాం ఈ చివరిలో. ఒకసారి 2 -1 ఇది -1 అమ్మ, క్వశ్చన్ రాంగ్ ఎక్కించా, అది -1. ఇప్పుడు సరిపోతుంది చూడండి, అక్కడ -1 అంటే ఇగోండి ఇది -1. సో ఇంకెక్కడమ్మా మైనస్ మనకి -1 ఇక్కడ ఇగోండి ఇది -1. సో ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇది మొత్తం మైనస్ అయిపోతుంది. -x² -4xy -4y². ఓకేనా, ఇప్పుడు మైనస్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఎక్కడెక్కడ మారుతుందో, ఇది మైనస్ అవుతుంది. ఓకేనా, ఇంకెక్కడ XY టర్మ్లో -4 వస్తుంది అంటే ఇగోండి ఇది -4. అలాగే ఇంకెక్కడ -4y వస్తుంది, ఇగోండి -4. ఓకేనా, ఇక్కడ ఇది -1, ఇదేమో -4. ఓకేనమ్మా, ఇక్కడ కూడా -4. ఇప్పుడు ఏమవుతుంది చూడండి అక్కడ ఒకసారి, ఇది -1 అలాగే ఇది -4 -1 -4 -5. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ 5k² is equal to -5 will be +5. That implies k² is equal to 5/5 అంటే 1. k² is equal to 1 అమ్మ. k is equal to ఏమవుతుంది, ±√1 అవుతుంది. అంటే k is equal to ±1 ఇది. సో వెరీ ఇంపార్టెంట్ సమ్. సో ఈ క్లాసెస్ మీకు ఇంతే డీటెయిల్డ్గా ఉంటాయి. ఎవరికైనా మ్యాథ్స్ భయం అనుకొని పాస్ కాలేమో అనుకొని భయపడితే ఖచ్చితంగా క్లాసెస్ తీసుకోండి. జస్ట్ 600కి మీరు పాస్ కావటమే కాదు, అప్ టు 60% వరకు మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ఉంటాం.